ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. నిన్న ఎర్రగడ్డలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన కృష్ణారెడ్డి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక వెంటనే అతన్ని ఎస్ఆర్ నగర్లోని జయంతి హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అతడికి చికిత్స అందిస్తున్నారు. కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది. ఎస్ఆర్ నగర్ లో జయంతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉదయం హాస్పిటల్కి ఉదయ కృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి స్పృహలో లేరు. మేము ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకొని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. అట్లానే బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ కూడా టెస్ట్కి పంపించాము. వైటల్స్ స్టేబుల్ గానే ఉన్నాయి ఉదయ కృష్ణారెడ్డి గారిది. ఆయన నిన్నంతా ఆహారం తీసుకోకుండా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు. ఏదన్నా ఆల్కహాల్ ఎక్కువైందా లేదన్నా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఉదయ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరు. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ మనకి వస్తే గానీ మనకి పూర్తిగా క్లారిటీ రాదండి. బీపీ, పల్స్, శాచురేషన్స్, వైటల్స్ అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి. పూర్తిగా స్పృహలో అయితే లేరు. నేను ఉదయ కృష్ణారెడ్డి వల్ల తమ్ముడు. సో మార్నింగ్ ఆయన 6 కి అన్కాన్షియస్ లో ఉంటే నేను చూసి 6:30 to 7 మధ్యలో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. 6:30 to 7:30 మధ్య హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్ గా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉదయం ఎన్ని గంటలకు మీరు చూసారని 6 o'clock మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడే. యాక్చువల్గా నిన్న ఆయన ఈ స్క్రోలింగ్ ఇవన్నీ రావటం కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారు. సో ఆయన మాకు ఇక్కడ రూమ్ కాదని చెప్పేసి ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. మాకు హైదరాబాద్ వెళ్ళలేదు. ప్రస్తుతం ఒక 1 hour ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ రావాలి. అది ఏం కన్జ్యూమ్ చేశారు అనేది తెలిస్తే స్లీపింగ్ పిల్స్ ఇలా శానిటైజర్ తీసుకున్నారు. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఫర్దర్ గా చేస్తారు. ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బ్రదర్ గా అంటే ఇప్పుడు ఆయన ఏందనేది నాకు తెలుసు, సొసైటీ చాలా మందికి కూడా తెలుసు. సో ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీన్ని న్యాయపరంగా